ఆగు. ఇట్రా సింగిల్ సాంగ్ రిమోట్ రిమోట్. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానవి గాయత్రి. సో అందరూ ఎట్లా ఫ్రెండ్స్, మేమైతే చాలా మంది అందరూ ఒకసారి హాయ్ చెప్పు ఇక్కడ. సో హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే చాలా అందంగా ఫస్ట్. సో ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే చాలా అందంగా రెడీ అయ్యారు. సో మేమైతే ఒక మంచి వీడియో అయితే షూట్ చేస్తున్నాం. సో రైడర్ మన ఛానల్ అయితే సో వీడియో వచ్చేసి ఫేర్వెల్ డే. సో మన స్కూల్లో ఫేర్వెల్ డే ఎట్లా జరుపుకుంటాం అనేది సో మా వీడియో కాన్సెప్ట్ అనమాట. సో మా వీడియో కాన్సెప్ట్ పరంగా సో అందరూ అయితే డాన్స్ అయితే చూస్ చేసుకురు. సో ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారు. సో మాది ఫుల్ వీడియో వచ్చేసి రైడర్ మేనేజర్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా. సో మా అమ్ములు ఒక పాట అయితే సెలెక్ట్ చేసుకుంది. ఏది ఇన్ని పాటే? ఇగో మా స్వీటీ అయితే స్వీటీ యాంకరింగ్ చేస్తుంది అనమాట. స్వీటీ టీచర్. ఇగో పెట్టుకోండి పాట. ఇగో లిస్ట్ అయితే రాసుకుంది. సో ఎవరెవరు ఏమేమి సాంగ్ చేస్తున్నారో లిస్ట్ అయితే రాసుకుంది. నేనే స్కూల్ ప్రిన్సిపాల్, నేనే అనమాట. వీళ్ళకి అందరికి హెడ్ నేనే. సో అంజలి ఒక సాంగ్ చేస్తుంది. సో మిల్కీ ఒక సాంగ్ చేస్తుంది. ఒక్కొక్కరు ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాని తర్వాత మన గ్రూప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో వీళ్ళు నలుగురు ఒక పర్ఫార్మెన్స్, అంజలి, మిల్కీ, జాహ్నవి, హనీ. ఏది బాయిలో ఆమె చేస్తుంది కదా. నీకు మదర్కి ఏం చూడచ్చు, మదర్కి ఏం చేయొచ్చు. ఇది జాను, ఇది ఈ పాట తాటిపేట కాకుండా ఇంకో పాట ఉంటుంది చూసినావా? మీ ఇద్దరు గ్రూప్ డాన్సా? ఫస్ట్ పర్ఫార్మెన్స్ నీదే ఉంటుంది. నీది 4th పర్ఫార్మెన్స్. అమ్ముడు ఎప్పుడు? 6th. అమ్ముడు 5th పర్ఫార్మెన్స్. ఆల్రెడీ మీ గ్రూప్ డాన్స్ అయిపోయింది కదా. మామిడి కోనర్ ఆడితే గ్రూప్ ప్లస్ మామిడి కోనారు నలుగురు. మీ నలుగురు ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని ఇక వీడియో స్టార్ట్ చేద్దాం మనం. నీ పాట ఓకే కదా? ధనుషిక ఆల్రెడీ రాను బొంబాయి రా, నీకు పాట వచ్చిగా. నువ్వు అంజరాక వేసేటప్పుడు నువ్వు రాను బొంబాయి రా డాన్స్ చేయాలి, సరేనా? సో ఓకే ఫ్రెండ్స్, సో మేమైతే ఇప్పుడు వీడియో షూట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ వీడియో రైడర్ మ్యాచ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసిన, ఒకసారి వెళ్ళి చూడండి మీరు ఓకేనా. సో వెళ్ళి చూసి ఎవరి పర్ఫార్మెన్స్ మంచిగా చేసి కింద కామెంట్ చేయండి. సో మా స్వీట్ యాంకరింగ్ చేస్తే ఫస్ట్ ఒక సీన్ చూద్దాం. స్టార్ట్. ఏం ఎట్లయితే యాంకరింగ్ గట్టనే అవుతారా? రైడర్ మళ్ళీ స్కూల్ రెడీ ఎట్లే మాట్లాడుకుంటారా? గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు ద రైడర్ మలై స్కూల్. ఇక మా టీచర్ వచ్చింది. టీచర్ ఏ క్లాస్ కి ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు? మా టీచర్కి సరదైందంట. చెప్పు. ఫేర్వెల్ అయ్యి నువ్వు రాసే టైం పడదు కదా. ఇటు వచ్చేసారు అందరు, ఇటు వచ్చేసారు అందరు. ఇటు అండి, ఇటు ఒక చిన్న క్లిప్ తీసుకుంటాను నేను. మీ 3 పాటలు గ్రూప్ డాన్స్, ఒకటి సింగిల్ పాట ఓకేనా. పర్ఫార్మెన్స్ మాత్రం మంచిగా చేయాలి. ఇద్దరు కలిపి 3 పాటలు, మీ సింగిల్. రాను బొంబాయికి రాను. పోదాం పైకి పోదాం అయ్యా. మళ్ళీ పైన ఈడేడే చేస్తావు. ఈడ పైన అయితే మంచిగా పాట సౌండ్ బాక్స్ సెట్ చేస్తుండు. Today we are honorably conducting the farewell party to send of your best seniors. సో హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడే మా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. సో మీరు అందరు చూడాలి, తప్పకుండా చూడాలి ఓకే ఫ్రెండ్స్.
తప్పకుండా వెళ్ళి రైడర్ మ్యాచ్ ఛానల్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఓకేనా, ఇప్పుడే మా పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సో వాళ్ళ కోసం అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం, ఒక బిర్యానీ వస్తుంది. సో వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. సో మా జానవి అయితే ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఇగో దంచికకి మైదాకి పెడుతుంది. ఇగో మైదాకి ఎర్రగా అవుతుందంట. మా జానకి పెట్టుకుంది ఆల్రెడీ మైదాకి. ఇగో ఇక్కడ చేతిలో పెట్టుకుంది. ఇగో కాళ్ళకు పెట్టుకుంది. మొత్తం ఉద్దేశుకుంది కాళ్ళకు, ఆ కాళ్ళకు ఈ కాళ్ళకు. ఇప్పుడు మా దంచికకి పెడుతుంది. నువ్వు పెట్టుకుంటావు నెక్స్ట్? అర్థం ఉండదు చూడు, అర్థం కాదు సీజన్ ఉంటుంది. ఎందుకు ఎట్లా కట్ చేసి ఉన్నాయి చల్లనే ఉన్నాయి మాదా. వస్తానులేదు వస్తాను మమ్మీ. ఓ వద్దుతో ఇంకెంత వస్తాలే. ఇది వచ్చింది, ఇది మంచిగా వేసినావు కదా, ఇంకెంత వణుకుతుంది. చేయి ఇంత సన్న వస్తే దొడ్డు రావాలి మంచిగా. దొడ్డు అయితే ఎక్కువ దొడ్డుకు వస్తుంది జాను. ఇక ఉందా కట్ చేస్తా. నా జుట్టు బాగుందా? బాగుంది. సరే దాదా బిర్యానీ వచ్చినప్పుడు వేసాను నువ్వు ఇప్పుడు. జుట్టు ఎంత పెద్ద డీప్ పాయింట్ ఫీల్డర్. ఇప్పుడే మా ఫేర్వెల్ పార్టీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మేమైతే దావత్ చేసుకుంటాం ఫ్రెండ్స్. పిల్లలందరూ ఫేర్వెల్ డే సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. బిర్యానీ దావత్ చేసుకుంటున్నాం. ఇగో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వస్తుంది. ఇగో వీళ్ళందరూ మ్యాచ్లో పిచ్చోళ్ళు. ఇగో వీళ్ళందరూ మ్యాచ్ చూస్తారు. నువ్వు చూసా? అగో హనీ బాగా చూస్తుంది, అమ్ములు ఏమీ ఎక్కువ చూడదు. మా గాయత్రి ఎక్కువ చూస్తుంది మ్యాచ్. నువ్వు స్వీటీ నువ్వు చూస్తావా? సో ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే డిన్నర్ అయితే వేసేసినాం. సో మేము అందరం ఇక పండుకుంటాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు మా పిల్లలందరూ ఈరోజు మా ఇంటినే పెట్టి పండుకుంటారు. సో అమ్ములు మైదాకి వేసుకుంది. సో అందరు మైదాకి వేసుకురు. సో ఇక్కడ ఈ నలుగురు ఇక్కడ సెట్ అయ్యారు, దంశిక అక్కడ లాస్ట్ సెట్ అయింది. వీళ్ళు ముగ్గురు ఇక్కడ సెట్ అయిపోయారు. పండుకోలేదు ఎవరు. నలుగురికి సరిపోదు మమ్మీ ఇది. వేసు అనుకోరు. ఇరుగురి అట్నే ఇరుగురి. ఇక ఏ అంటే రాదు మమ్మీ, ఇదే పడ్డది. ఎంతసేపు అనుకుంటారు అట్లా వన్ సైడ్ ఎట్లయినా ఒకరు వస్తారు. సరే ఓకే అందరు గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పేసి అందరికి.